తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను రాబట్టుకునే క్రమంలో ఎక్కడా రాజీ పడకుండా ఎవరితోనైనా దోస్తీ చేసేందుకు సిద్ధంగా ఉందామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు వెల్లడించారు. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని అన్నారు. పార్లమెంట్లో అఖిలపక్ష సమావేశం అనంతరం తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు బిల్లులను తొలుత తామే వ్యతిరేకించామని తెలిపారు. నాడు వాటిని సెలెక్ట్ కమిటీకి పంపామని చైర్మన్ ను కోరినా పట్టించుకోలేదని బలవంతంగా ఆమోదించడంతోనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ ఏ తీరుగా టాక్స్ చేస్తూ ఉందో ప్రిస్టేజ్ మీద పోకుండా ఓపెన్ చేస్తూ ఉంది. ఈ 26 జనవరి లోపల అంత పెద్ద అన్యాయంగా దౌర్జన్యం ఏదో జరిగిందో దాని ప్రతి పౌరుడు కానీ ప్రతి వాడుకొని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు దాన్ని ఖండం చేస్తాడు. దానికి మాట్లాడదు, 2 వర్డ్స్ లేవు, నా దగ్గర కూడా వర్డ్స్ లేవు. అంత ఖండమని అవుతుంది అది 26 జనవరి నాకు జరగడం. కానీ జరిగింది కాబట్టి ఖండం చేస్తున్నాను కాబట్టి అంటే పూర్తి ఖండం చేస్తాను. దట్ ఎక్కడ కూడా అయోటా సపోర్ట్ లేదు, అయోటా ఈవెన్ థింకింగ్ ఆఫ్ ఇట్ లేదు. కానీ దాన్ని సాకుగా తీసుకొని మీరు మరి ఇష్యూని పక్కన దూరం చేయకండి. అది అక్కడ ఉండనివ్వండి, ఏం యాక్షన్ తీసుకోవాలి తప్పక యాక్షన్ తీసుకోవాలా. కానీ అట్ ది సేమ్ టైం ఫార్మర్స్ ఇష్యూని మాత్రం మీరు సాల్వ్ చేయడానికి చేయాలా. మేము మా దిక్కుంది తెలంగాణ లోపల మొన్ననే కలెక్టర్స్ మీటింగ్ అయింది, మొన్ననే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మీటింగ్ అయింది, ఏడీఓస్ మీటింగ్ అయింది. దాంట్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పాడు స్టాండ్ ఆఫ్ ది గవర్నమెంట్. అదేమిటి, మేము రెగ్యులేటెడ్ మార్కెట్స్ తెలంగాణలో నడుస్తాయి, ఏఎంసీలు ఉంటాయి, ఎంఎస్పి తప్ప ఇస్తాము. ఎంఎస్